Hi dear viewers and subscribers, welcome back to our GRS Entertainment channel. సెప్టెంబర్ నెల 9వ తారీఖుకి సంబంధించి ఒకరోజు డైరీ 1వ తరగతి నుంచి 5వ తరగతి ముందు మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. ఇది 1వ తరగతి తెలుగుకు సంబంధించి ఉడతా ఉడతా గేయాన్ని అభినయంతో పాడటం, దీనికి టెక్స్ట్ బుక్ చార్టు టీఎల్ఎమ్స్గా వాడుకోవటం జరుగుతుంది. ఇక సెకండ్ పీరియడ్లో చిలుక చిత్రానికి రంగులు వేయాలి. మనం పాట పాడించడానికి యూట్యూబ్ ఛానల్ వాడుకోవచ్చు, లేదు అంటే మనమే పాడి వినిపించవచ్చు. క్రయాన్స్ వర్క్ బుక్లో ఉన్నటువంటి యాక్టివిటీని పూర్తి చేయాల్సి ఉంటుంది. దీంతో మనకి తెలుగు కంప్లీట్ అయింది. 1వ తరగతి తెలుగు కంప్లీట్ అయింది. 1వ తరగతి ఇంగ్లీష్కి సంబంధించి 2 పీరియడ్స్ ఉన్నాయి. దానిలో రీడింగ్ కాంప్రహెన్షన్, అదేవిధంగా అంటే వొకాబులరీ రైటింగ్ కూడా ఉంది. ఫ్లాష్ కార్డ్స్ ఉపయోగించాలి. అదేవిధంగా ఎంకి సంబంధించిన వర్డ్స్ని 2వ పీరియడ్లో రాయించాల్సి ఉంది. దీనికి మనం వర్క్ బుక్ యాక్టివిటీగా అలాగే టెక్స్ట్ బుక్ యాక్టివిటీగా వాడుకోవచ్చు, చేయాల్సి ఉంటుంది. సో దీంతో మనకి 1వ తరగతి ఇంగ్లీష్ పూర్తయింది. 1వ తరగతి మ్యాథ్స్కి సంబంధించి హారిజంటల్ వెర్టికల్ ఎడిషన్ అలాగే వర్క్ బుక్లో 2.3 వర్క్షీట్ని కంప్లీట్ చేయాల్సి ఉంది. సో దీంతో మనకి 1వ తరగతి మ్యాథ్స్ పూర్తయినట్టు. 1వ తరగతి మొత్తం కంప్లీట్ అయిందండి. 2వ తరగతి ఇంగ్లీష్కి సంబంధించి 2 పీరియడ్స్ ఇవ్వటం జరిగింది. దానిలో మనకి దీక్ష క్యూఆర్ కోడ్ ద్వారా బోధించటం, అదేవిధంగా ఐ యామ్ అండ్ దిస్ ఇస్ ద్వారా యాక్టివిటీ చేయించాల్సి ఉంది. దానికి మనం లోకల్లీ అవైలబుల్ రిసోర్సెస్ వాడుకోవచ్చు. సో సెకండ్ క్లాస్ సంబంధించి కేవలం ఇంగ్లీష్ మాత్రం మీకు అందించగలుగుతున్నాను. థర్డ్ క్లాస్ సంబంధించి తెలుగు మీకు 8వ తారీఖు అందించలేకపోయాను, ఇప్పుడు ఈరోజు అందిస్తున్నాను. 8వ తారీఖున 2 పీరియడ్స్ ఉన్నాయి. ఇక 9వ తారీఖున 2 పీరియడ్స్ ఇవి. 9వ తారీఖున ఉన్నటువంటి పీరియడ్స్లో మనకి 27, 28 కృత్యాలు టెక్స్ట్ బుక్లో పూర్తి చేయించాలి. అదేవిధంగా 39వ పేజీలో ఉన్న సాధనా పుస్తకంలో ఉన్న సాధనా పత్రాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. సో ఇది 3వ తరగతి తెలుగుకు సంబంధించినటువంటి ఈరోజు డైరీ. ఇక ఇంగ్లీష్కి సంబంధించి 8వ తారీఖు అదేవిధంగా 9వ తారీఖు ఒక బుక్ డైరీ కూడా మీకు అందిస్తున్నాను. 8వ తారీఖున రీడింగ్ కాంప్రహెన్షన్ పేజ్ నెంబర్ 74 టెక్స్ట్ బుక్ని కంప్లీట్ చేయాల్సి ఉండగా వర్క్ బుక్లో 100 పేజీలో ఉన్నటువంటి 3.4 కంప్లీట్ చేయాలి. 9వ తారీఖున వర్క్షీట్ నెంబర్ 3.5 101 పేజీలు ఉన్నదాన్ని, అదేవిధంగా టెక్స్ట్ బుక్లో 76, 77 టెక్స్ట్ బుక్ పేజెస్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంది. దీంతో మనకి థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ పూర్తయింది. గణితానికి సంబంధించి థర్డ్ క్లాస్ 8వ తారీఖు డైరీ, ఈరోజు 9వ తారీఖు డైరీ కూడా మీకు అందించడం జరుగుతుంది. సో 8వ తారీఖున పేజ్ నెంబర్ 74 టెక్స్ట్ బుక్ కంప్లీట్ చేయాల్సి ఉంది. వర్క్షీట్ నెంబర్ 7. 9వ తారీఖున టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 78 అలాగే వర్క్షీట్ నెంబర్ 9ని కంప్లీట్ చేయాల్సి ఉంది. 3వ తరగతి గణితానికి సంబంధించినటువంటి డైరీ ఇది. ఇక ఈవీఎస్లో భాగంగా టెక్స్ట్ బుక్ 240 పేజీ నెంబర్లో ఉన్నటువంటి ఎక్సర్సైజెస్ అలాగే వర్క్షీట్ దాని కన్సర్న్ వర్క్షీట్ని కూడా కంప్లీట్ చేయాల్సి ఉంది. 4వ తరగతి తెలుగులో జట్లలో చర్చించి రాయటం, సొంతంగా చెప్పటం, రాయటం,
రెండో పీరియడ్లో సాధనా పత్రం 3 పూర్తి చేయటం అనేవి ఈరోజు డైరీ అంశాలు. నాలుగో తరగతి గణితం కమ్యూటేటివ్ ప్రాపర్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంది. వర్క్షీట్ నెంబర్ 7 and 8 పూర్తి చేయాల్సి ఉంటుంది. సో మ్యాథ్స్ 2 periods. ఈవీఎస్లో భాగంగా పేజీ నెంబర్ 84లో ఉన్నటువంటి వర్క్ బుక్ యాక్టివిటీని కంప్లీట్ చేయాల్సి ఉంది ఈరోజు. దీంతో మనకి 4th క్లాస్ కంప్లీట్ అయింది. 5th క్లాస్ తెలుగుకు సంబంధించి జయగీతంలోని టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సంభాషణ రోల్ ప్లేలు చేయించాలి. దాంట్లో ఉన్న భావాన్ని, సారాంశాన్ని రాయించాలి, నోట్బుక్లో రాయించాలి. తర్వాత వర్క్షీట్ నెంబర్ 39ని కంప్లీట్ చేయాల్సి ఉంది. దీంతో 5th క్లాస్ తెలుగు పూర్తయింది. 5th క్లాస్ ఇంగ్లీష్ పాఠ్యాంశం నెక్లెస్కి సంబంధించి 2 పీరియడ్లు ఉన్నాయి. దానిలో మొదటి పీరియడ్లో పేజీ నెంబర్ 82లో రీడింగ్ కాంప్రహెన్షన్ పూర్తి చేయాలి. అదేవిధంగా 103 పేజీలో ఉన్నటువంటి 3.4 వర్క్షీట్ని కంప్లీట్ చేయాలి. దీంతో 5th క్లాస్ ఇంగ్లీష్ పూర్తయింది. 5th క్లాస్ మ్యాథ్స్కి సంబంధించి మల్టిప్లికేషన్ అండ్ డివిజన్లో టెక్స్ట్ బుక్లో ఉన్న పేజ్ నెంబర్ 99 కంప్లీట్ చేయాల్సి ఉంది. అదేవిధంగా వర్క్షీట్ నెంబర్ 2, 3, 4, 5 కంప్లీట్ చేయాల్సి ఉంది. ఈవీఎస్కి సంబంధించి అగ్రికల్చర్ భాగంలో ఎక్స్ప్లెయిన్ ది మెథడ్స్ ఆఫ్ స్టోరేజ్ పాఠ్యాంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంది. మెథడ్స్ ఆఫ్ స్టోరేజ్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంది. దీంతో మనకి ఈరోజు డైరీ పూర్తయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ ఎంకరేజింగ్ మీ. యువర్స్ జిఆర్ఆర్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్.